లాస్ట్ వీక్ అయితే కెనడాలో 14 డిగ్రీస్ అండ్ అలాగే ఈ వీక్ అయితే మాకు -8 డిగ్రీస్ ఉంది. అండ్ అలాగే హెవీ స్నో స్టార్మ్ అని కూడా చెప్పారు. సో, టొరంటో వెదర్‌ని ఫోర్‌కాస్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టము. ఒకరోజు 14 ఉంటది. ఇంకొక రోజు -10 ఉంటది. సో, అన్నమాట. సో, దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ స్నో అయితే మాకు బాగా పడిందనమాట. లాస్ట్ టైమ్ మాకు హెవీ స్నో స్టార్మ్ పడినప్పుడు ఆ స్నో అంతా మెల్ట్ అవ్వటానికి మాకు చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ అలాగే లాస్ట్ వీక్ 14 డిగ్రీస్ అని చెప్పాను కదా! అప్పుడు మాక్సిమం 95% స్నో అయితే మెల్ట్ అయిపోయింది. సో, మళ్ళీ అయితే ఫ్రెష్ స్నో పడింది కదా! అండ్ ఇది మెల్ట్ అవ్వటానికి మాకెంత టైం పడతదో తెలీదు. అండ్ ఈవెన్ ఈ స్నో స్టార్మ్ పడ్డా కూడా కిడ్స్ అయితే స్కూల్‌కెళ్ళిపోయారు. అండ్ అలాగే నేనైతే ఊరికే బయటకొచ్చాననమాట. జస్ట్ మేబీ ఈ ఈ ఈ ఇయర్‌కి ఇదే లాస్ట్ స్నో అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. అండ్ నా అదర్ వీడియోస్ కూడా చెక్‌ఔట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. బాయ్.